రాడితోనే బలిపీఠంలా కట్టి దాంతోనే వండించి దేవునికి బలిగా ఎడ్లన్నీ బలి అర్పించి అందరు తిన్న తర్వాత ఆయన వెంబడించినట్టు మనం చూసుకుంటాం. అయితే ఇక్కడ ఎలీషా మాట్లాడిన 3 ప్రశ్నలు, మొదటిది ఏంటిదంటే ఆయన దగ్గర ఒక పర్మిషన్ తీసుకున్నారు. ఎప్పుడైతే ఏలియా పిలుపు అందుకున్నప్పుడు ఎలీషా పర్మిషన్ ఏంటిదంటే, అయ్యా నేను మా తల్లిదండ్రులకి వెళ్ళి నేను సెలవు పుచ్చుకుని నేను వస్తాను, అదొక ప్రార్థన అనుకోవచ్చు ఏలియా దగ్గర. రెండవది 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసుకుంటే అక్కడ ఆఖరిలో రాయబడి ఉంటది, ఏలియా ఎప్పుడైతే ఆరోహణం అయ్యేటప్పుడు ఎలీషాకి ఒక ప్రశ్న అడుగుతారు. ఎలీషా, అయ్యా నువ్వు ఏం కావాలనుకుంటున్నావు? నేను ఇంకా వెళ్తున్నాను దేవుని దగ్గరికి, నీకు ఏం కావాలని ఆశపరుచున్నావు అన్నప్పుడు, నీకు కలిగిన ఆత్మలు 2 పాలు నా మీదకు వచ్చినట్లు దయచేయమని ఒక ప్రార్థన చేసిన. అదే రకంగా 3వది మనం చూసుకుంటే, ఎప్పుడైతే ఎలీషా ఆరోహణం అయిపోయాడో ఆయన దుప్పటి కింద పడినప్పుడు తన వస్త్రములు చింపేసుకుని ఆ దుప్పటి తన మీద పెట్టుకుని యోర్దాను నది దాటేటప్పుడు ఆయన ఒక మాట మాట్లాడతాడు. అక్కడ ఏమని ఉంటదంటే, ఏలియా యొక్క దేవుడిని యెహోవా ఎక్కడున్నాడని నేను అని చెప్పి ఆ దుప్పటిని ఆ నీళ్ళ మీద కొట్టినప్పుడు ఆ నీళ్లు విడిపోగా ఆయన నడుచుకుంటూ వెళ్ళినట్టు. అంటే ఈరోజు మనము ఈ 3 ప్రశ్నలను మన జీవితంలో అన్వయించుకోవడానికి ప్రయత్నం చేద్దామండి. మొదటి ప్రశ్న ఏంటిదంటే, ఎప్పుడైతే దేవుని పిలుపు వచ్చిందో దయచేసి నాకు సెలవు ఇవ్వండి, నేను నా తల్లిదండ్రులను వెళ్ళి వస్తానని చెప్పాడు. కానీ అక్కడ వాళ్ళ తల్లిదండ్రులను కలుస్తూనే అక్కడ చేసిన పని ఏంటిదంటే, దేవునికి ఒక బలి అర్పించి దేవుణ్ణి అక్కడ స్తుతించినట్టు మనకి సాదృశ్యంగా మనం చూసుకోవచ్చు. దేవునికి బలి అర్పించారు, దేవుని స్తుతించి భోజనమైన వెంటనే అక్కడ రాయబడి ఉంటుంది, వారు భోజనం చేసిన వెంటనే లేచి ఎలీషా ఏలియాను వెంబడించిన మాట రాయబడి ఉంటుంది. అయితే ఎలీషా 2 మార్లు నాకు దేవుని ఆత్మ నా మీద రానివ్వండి అని ఏలియాని అడగక ముందు మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ జరిగిందంతా మనం అంటే 2వ రాజుల 1వ అధ్యాయం 2వ అధ్యాయం 3వ అధ్యాయం అంతా తర్వాత మనకు సమయం ఉన్నప్పుడు మనం చదువుకున్నప్పుడు అక్కడ స్పష్టంగా రాయబడి ఉంటుంది అనమాట. అక్కడ 3 మార్లు ఏలియా నేను వెళ్ళిపోతాను అంటే ఎలా అంటే, మొదట ఏంటిదంటే వాళ్ళు గిల్గాల్ నుంచి వెళ్తున్నప్పుడు అక్కడ ఏలియా ఏమంటాడంటే ఎలీషాతో, నువ్వు ఇక్కడే ఆగవయ్యా, దేవుడు నన్ను బేతేలుకి వెళ్ళమని చెప్తున్నాడు, గిల్గాల్ నుంచి నేను బేతేలుకి ఒక్కనే వెళ్తాను, నువ్వు దయచేసి గిల్గాల్తో ఉండమన్నప్పుడు ఆయన అంటాడు, యెహోవా జీవంతోడు నీ జీవంతో నేను నిన్ను వదలను. అంటే మనకి ఇక్కడ ఎలీషా దగ్గర నుంచి నేర్చుకోవాలి, దేవుని దగ్గర నుంచి మనం ఏదైనా పొందుకోవాలనుకున్నప్పుడు లేదా ఆయన దగ్గర నుంచి మనము ఏదన్నా తీసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ మనము నేర్చుకోవాల్సింది ఏమిటంటే, దేవుడు మనతో మాట్లాడేది ఆయన ఎంతవరకు ఆని పెట్టుకుని ఉన్నాము అన్నది దేవుడు మనకు ఒకసారి కాదు 2 సార్లు కాదు, ఖచ్చితంగా 3 సార్లు. ఒకటి గిల్గాల్లో ఉన్నప్పుడు అక్కడ ఆగిపోమంటే నేను ఆగిపోను, గిల్గాల్లో నీతో పాటు బేతేలు వరకు వస్తాను. తర్వాత బేతేలు నుంచి ఏలియా ఏమంటాడు అంటే, నువ్వు ఇక్కడ ఆగిపోవయ్యా, దేవుడు నన్ను ఎరుకోగలమంటున్నాడు అంటే, లేదయ్యా నేను యెహోవా జీవంతో నీ జీవంతో నేను ఇక్కడ బేతేల్లో ఆగిపోను, నీతో పాటు ఎరికో వరకు వస్తాను. ఎరికోకి వెళ్ళిన తర్వాత నువ్వు ఇక్కడ ఆగిపోవయ్యా, దేవుడు నన్ను యోర్దానికి వెళ్ళమని చెప్తున్నాడు అంటే, మళ్ళీ యెహోవా జీవంతోడు నీ జీవంతోడు నన్ను ఆగిపోమన్నది, నేను నీతోనే వస్తాను, ఏది జరిగినా నేను అది చూస్తాను, నీతోనే ఉంటాను. ఎందుకంటే అక్కడ 3 మార్లు మనం చూసుకుంటే ఆయనకి తెలుసు ఏంటిదంటే, వాళ్ళ ఆ ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు మనకు అక్కడ రాయబడిన వాక్యంలో ఏమని ఉంటదంటే, వారు వెళ్ళేటప్పుడు వారికి ఎదురుగా కొంతమంది ప్రవక్తలు వచ్చారు. వాళ్ళు వచ్చి ఏమంటారంటే, నీకు తెలుసా ఈ సమయం వచ్చేసింది, ఏంటిదంటే మీ గురువుని దేవుడు ఆరోహణము తీసుకెళ్ళబోతున్నాడని నీకు విషయం తెలుసా అంటే ఆయన అంటాడు, అవును నాకు తెలుసు, మీరు మాత్రం ఊరకుండోడి. ఎలీషా కూడా ఊరుకనే ఉన్నాడు. ఏంటిదంటే అంటి పెట్టుకుని ఉన్నాడు, ఆ సమయం వస్తుందని తెలుసు, ఇద్దరు విడిపోవాల్సి వస్తుందని తెలుసు. అయినా సరే తనంతట తాను ఆగిపోవాలని ఎక్కడ ఆశపడట్లేదు. ఏలియా అంతా నువ్వు ఆగిపోవయ్యా, ఇక్కడ నువ్వు ఇక్కడే ఉండిపో, అవసరం లేదు, నేను వెళ్తాను,
అంటే లేదు లేదు నేను నీతో పాటు వస్తాను. మనకు అక్కడ రాయబడి ఉంటది ఏంటిదంటే, అగ్ని రథములు వచ్చి వారు వేరు చేసేంత వరకు ఇద్దరు కలిసే ఉన్నారు. అంటే ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటిదంటే, అక్కడ ఏలియా ఎన్నిసార్లు ఎలీషాను ఆగిపోమన్నప్పటికీ ఆయన ఆగిపోవడానికి ఇష్టపడలేదు, లేదా ఏలియాని విడనాడడానికి ఎక్కడ ఇష్టపడినట్టు మనకు కనిపించలేదు. యెహోవా జీవము తోడు, నీ జీవం తోడు, దయచేసి నన్ను మాత్రం ఆగిపోమ్మను, లేకపోతే నీతో రావద్దని దయచేసి చెప్పొద్దు. అంటే దేవుని మీద ఆన లేదా నీ మీద ఆన పెడుతున్నాను నేను, నన్ను మాత్రం నీతో పాటు రావకూడదని నువ్వు చెప్పకూడదని అక్కడ మాట్లాడినట్టు మనం జ్ఞాపకం చేస్తాం. అంటే యెహోవా ఆత్మ నా మీద 2 పాళ్ళుగా వచ్చినట్లు ఆయన ప్రార్థన చేయగలిగాడంటే, లేదా అంత ధైర్యము వచ్చిందంటే కారణం ఏంటిదంటే, ఆయన ఏలియాతో అంత అంత దగ్గరగా ఉన్నాడు. అంటే ఎత్తబడేంత వరకు కూడా ఆయన విడనాడడానికి కానీ, లేదంటే ఆయనతో సపరేట్ అవ్వడానికి ఎలీషాకి ఇష్టం అనిపించలేదు. అంటే సపరేట్ అవ్వాలన్న ఆలోచన ఏలియాకి వచ్చినప్పటికీ ఎలీషా దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతుంది. ఏంటయ్యా, అయ్యా వద్దయ్యా, నీ సన్నిధానం నుంచి లేదా దేవుని సన్నిధానం నుంచి నన్ను దయచేసి దూరం చేయదు. నేను నీ జీవంతో, యెహోవా జీవంతో నేను నీతోనే ఉంటాను. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి నేను వస్తాను. దేవుడు నిన్ను తీసుకెళ్ళేంత వరకు కూడా నేను నీతోనే ఉంటాను అని ఆయనతో ఆనుకుని ఉన్నాడు. కాబట్టి మనం చూస్తే ఏలియా ప్రశ్న అడగడానికి ఆస్కారం వచ్చింది. ఒకవేళ గిల్గాల్లో నువ్వు అక్కడ ఉండిపోవయ్యా అంటే, అక్కడ ఉండిపోయి ఉంటే మరి ప్రశ్న అడిగేవాడు కాదు, తెలియదు మనకి. లేదా ఎరికో దగ్గర ఆగిపోమంటే ఎరికో దగ్గర ఆగిపోయి ఉంటే తెలియదు మనకి, ఆ ప్రశ్న అడిగేవాడు కాదు. యోర్దాను నది దాటకుండా యువతలే ఉండుంటే ఆయన దుప్పటితో కొట్టినప్పుడు, మొదట మనం చూసుకుంటే అక్కడ ఏలియా దుప్పటితో కొట్టినప్పుడు అక్కడ 2 భాగాలుగా నీళ్ళు అవుతుంది. పొడి నేల మీద, ఆరిన నేల మీద ఇద్దరు నడుచుకుంటూ వెళ్తారు. రిటర్న్ వచ్చేటప్పుడు మనోడు ఒకడు. అంటే ఇక్కడ మనము చూడాల్సింది ఏంటంటే, 2వ ప్రార్థనలో ఆయన ఏంటిదంటే 200 పాలు నాకు ఇమ్మని అడగడానికి అర్హత పొందుకున్నాడు. ఎలా అంటే ఏలియాతో ఉన్న సంబంధము, లేదా దేవునితో ఆయన అంటుకట్టుకుని ఉన్న సంబంధం బట్టి దేవుడే ఆయనకు ఒక వరం ఇచ్చాడు ఏలియా ద్వారా. ఏంటిదంటే, నువ్వు ఏం కావాలనుకుంటున్నావు అంటే, అయ్యా నువ్వు లేకుండా నేను నడవాలంటే నీ మీద దేవుని ఆత్మ ఒక పాలు మాత్రమే ఉంది, నువ్వు నడిపించగలిగావు. ఆ ఒక్క పాలు నా మీదకి వస్తే నేను నడిపించలేనేమో. అంటే నీ శక్తి దేవుని శక్తి కలియకతో నువ్వు ముందుకు నడిపించగలిగేంత వరకు, కానీ నా శక్తి దేవుని శక్తి కలిస్తే నేను నడవలేకపోతానేమో. నాకు 1 కాదు 2 పార్లు. అంటే ఏంటిదంటే, నా శక్తిని కూడా దేవుని శక్తితోనే, అంటే నాలో ఏ శక్తి లేదన్నట్టు మాట్లాడినట్టు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అంటే జనరల్గా ఏంటంటే 2 పాళ్ళు ఎలీషా అడిగాడంటే మనం ఏమనుకుంటామంటే, అంటే ఏలియా కంటే అద్భుతాలు ఎక్కువ చేశారు, 2 పార్లు ఎక్కువ చేశారు, లేదా అద్భుతమైన కార్యాలు ఎన్నో చేశారు. మనం చూసుకుంటే 2వ అధ్యాయము 9వ అధ్యాయం వరకు, 2వ రాజుల గ్రంథము 9వ అధ్యాయం వరకు మనం చూసుకుంటే ఆయన ఎన్నో అద్భుతాలు చేసుకుంటూ వచ్చాడు. అవి ఒక్కొక్క రకంగా చెప్పుకోవాలంటే కొత్త నిబంధనలో యేసు ప్రభు వారు చేసిన అద్భుతాలకి చాలా సాదృశ్యంగా ఆయన చేసిన మనకు కనిపిస్తుంటాయి. కానీ అవి చేయడానికి అడిగాడని, అంటే చదువుతున్నప్పుడు నాకు అనిపించింది, దేవుడు నాతో మాట్లాడింది ఏంటంటే, ఏవో అద్భుతాలు చేయాలి, లేకపోతే నలుగురిలో ఏదో చేసుకోవాలని ఆయన అడిగాడని నేను అనుకోవట్లేదు. ఆయన ఎందుకు అడిగాడంటే, అంటే ఏలియా మన యెజెబెల్ ఉన్నప్పుడు ప్రవక్తలను అందరినీ చంపేస్తానన్నప్పుడు ఏలియా ఎలాగైతే ఎదుర్కొన్నాడో, లేకపోతే సారెపాత్ స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు వర్షం లేనప్పుడు దేవుడు ఎలాగైతే ఏలియాకి కాకుల ద్వారా ఆహారాన్ని, నదుల ద్వారా నీళ్ళని ఎలాగైతే దేవుడు ఇచ్చాడో, ఏలియా ఓపికతో అవన్నీ దేవుని మీద ఆధారపడుతూ ముందుకు చేసుకోవడానికి ఆయన ముందుకు వెళ్ళాడు. అయితే ఎలీషాకి ఏంటిదంటే, నాకు అంత ఓర్పు ఉంటుందో లేదు, నాలో నుంచి నేను అంత ప్రార్థనా శక్తి నేను అంతగా దేవునితో పాటు దేవుళ్ళో నడవగలను లేను
నాకు తెలియదు. నీ ప్రయత్నం నువ్వు పెట్టావు. అంటే ఎలీషా యొక్క ఇన్నర్ ఫీలింగ్, ఏలియా తన ప్రయత్నం తను పెట్టాడు, దేవుడు తన ఆత్మని ఆయన మీద ఉంచాడు. రెండు కలిసి ఏలియా లేదా తన గురువు ఒక గొప్ప ప్రవక్తగా ఎన్ని అడ్డంకులు వచ్చినప్పటికీ, యెజబెల్ స్త్రీని తల నరికేస్తా అన్నప్పటికీ దేవుడు తనను బలపరిచినప్పుడు మరలా లేచి ఎలాగైతే ప్రయాణం చేస్తాడు ఏలియా, అవన్నీ ఎలీషా గుర్తు తెచ్చుకున్నప్పుడు, అంటే దేవుని ఆత్మ నా మీద ఉన్నా నాలో ఏలియా ఉన్నంత శక్తి ఉంటుందో లేదో. అందుకని రెండంతలు, అంటే ఒకటి దేవుని ఆత్మ దేవుని ప్రేరేపణతో, రెండో పాలు ఏంటిదంటే నాలోని శక్తి కూడా నింపడానికి. అంటే మన ప్రార్థన కూడా ఎలా అంటే, నేను చేయగలను దేవా, మీరు కూడా నాతో పాటు ఉండండి అనడం కంటే, అంటే ఏంటిదంటే నీవే జరిగించు నాలో, నేను ప్రార్థన చేయడానికి నువ్వే శక్తి, ఏ ప్రార్థన చేయాలో కూడా మీరే నేర్పించండి, తద్వారా మీరే మహిమ పొందండి. అంటే ఎలీషా దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సినది ఏంటిదంటే, మొదట ఏలియాతో పాటు కలిసి ఎక్కడ విడిపోవడానికి ఎక్కడ ఇష్టపడలేదు. ఆయన ఎక్కడికి వెళ్తే ఆయన అడుగు జాడల్లో అక్కడికి నడుచుకుంటూ వెళ్ళాడు. ఆయన ఎత్తబడేంత వరకు, ఆరోహణమయ్యేంత వరకు ఆయన్ని ఎక్కడ విడిచినట్టు మనకు కనపడుతుంది. ఏలియానే దూరం వెళ్ళమన్నా సరే వెళ్ళినట్టు మనకు కనపడుతుంది. అయితే ఒక్కసారి ఏలియా ఎడబాటు వచ్చినప్పుడు అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, అక్కడ ఒక పెద్ద కేక వేస్తాడు ఎలీషా. ఏమంటాడంటే, అయ్యా ఇశ్రాయేలుకి రథము నీవే, రౌతు నీవే. అంటే అప్పటి వరకు ఏలియా చూశాడు చాలాసార్లు అగ్ని రథములను పైన దింపడము. మొట్టమొదటిసారి ఎలీషా చూశాడు. చూసి నేనేందో అనుకున్నాను ఇప్పటి వరకు, ఏంటిదంటే మా యొక్క సైన్యము లేదా మాకున్న ఆ కాల్బలమే మమ్మల్ని జయిస్తుంది అన్న అపోహలో నేనున్నాను. కాదు, మా కాల్బలము అగ్ని రథముల ముందు ఏ మాత్రం పనికిరాదు. నీవే నిజముగా మా సైన్యాధిపతి, నీవే నిజముగా మా సైన్యంలోని. అక్కడ కేకలు వేసిన, అంటే బట్టలు చింపేసుకోవడం అంటే అక్కడ దేవుని యొక్క ప్రెజెన్స్ ఆయన చూశారు. అంటే దేవుడు అక్కడ ఉన్నాడు అన్న విషయం తెలుసుకుని ఆయన బట్టలు చింపుకుని తను తగ్గించుకుని ఉన్నప్పుడు అక్కడ ఏలియా యొక్క దుప్పటి ఆయన మీద పడుతుంది. అంటే మనకు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ఎలీషాతో అన్నమాట ఏంటిదంటే, ఇండైరెక్ట్ గా దుప్పటి ఆయన మీద పడింది అన్న దానికి సాదృశ్యం ఏంటిదంటే, నువ్వు గురువు ప్లేస్ లోకి నువ్వు వెళ్ళబోతున్నావు. ఇప్పటి వరకు నీ గురువుని అంటబెట్టుకుని ఉన్నావు. ఆయన చేసిన కొన్ని కార్యములు నువ్వు చూస్తావు. ఆయన దగ్గర నువ్వు చేసిన ప్రార్థన నేను విన్నాను. ఇప్పుడు దుప్పటి నీ మీద వేస్తున్నాను. ఇప్పుడు నువ్వు పొందుకున్నావు, నువ్వు కార్యం చేయి అని ఆయన చెప్పినప్పుడు అద్భుతమైన విషయం ఏంటిదంటే, జనరల్ గా అందరు భయపడిపోతుంటారు. లేకపోతే ఇప్పుడు మనకి మార్గదర్శి, ఇప్పుడు మనము అపోస్తల కార్యంలో చూసుకున్నప్పుడు, దేవుడు చనిపోయి తిరిగి లేచిన తర్వాత అందరు చెదరగొట్టబడ్డారు. అప్పటి వరకు యేసు ప్రభు వారితో 12 మంది శిష్యులు లేదా 12 మంది శిష్యులు యేసు ప్రభు వారితో అనేకమైన అద్భుత కార్యములు చేసుకుంటూ వచ్చారు. చనిపోయిన వారిని లేపడం వారు చూశారు. శిష్యులే తమంతట తాము దయ్యములు వెళ్ళగొట్టడము, అద్భుతమైన కార్యాలు చేయడము మనం చూస్తాం. మత్తయి, మార్కు, లూకా సువార్తలు, యోహాను సువార్తల్లో అనేక చోట్ల పొందుపరిచి ఉన్నది. విశ్రాంతి దినమున ఊట్లు చేయగలిగిన వారిని స్వస్థపరచడం అందరు చూశారు. యాయోరు కుమార్తె చనిపోయినప్పుడు లేపబడ్డము పేతురు, యోహాను, యాకోబులు చూస్తారు. అలాగా ఒకటి కాదు, రెండు కాదు, ఆ 12 సంవత్సరాల నుంచి ఎంతో వేదన పడుతున్న ఆ స్త్రీ కేవలం వస్త్రపు చెంగును ముట్టుకున్నప్పుడు స్వస్థత పడ్డము. ఆమె విశ్వాసం ఎంత గొప్పదో దేవుడు చెప్పినప్పుడు 12 మంది శిష్యులు చూశారు. అయితే ఆయనతో అంటుకట్టుకునే ఉన్నారు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళారు, ఆయన వెనకాలే వెళ్ళారు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభువుని సిలువ వేస్తారో ఎక్కడికక్కడ చెదిరిపోయారు, ఎక్కడికక్కడ భయపడిపోయారు. ఓ రకంగా చెప్పాలంటే దాక్కున్నారు. అంటే వారికి ఆ ప్రార్థన శక్తి లేదా పరిశుద్ధాత్మ దేవుని యొక్క అనుభవము ఇంకా వారి మీదకి రాలేదు. 40 రోజుల తర్వాత పెంతెకోస్తు దినమున అగ్ని వల్ల దేవుడు దిగి వచ్చినప్పుడు వాళ్ళు పొందుకున్న శక్తి వేరు, వారు చూయించిన ఉద్యోగం వేరు. మనం చూస్తాం అవన్నీ.
అంటే ఈ రోజు దేవుడు మనతో మాట్లాడు అంటే యేసుప్రభు వారు ఆహారమైన తర్వాత కానీ లేదా చనిపోయి తిరిగి లేచిన తర్వాత కానీ అక్కడ శిష్యులు ఏమి చేయలేకపోయారు. అప్పటి వరకు వాళ్ళ యేసుప్రభు వారితో అంటు కట్టుకుని ఉన్నారు. అప్పటి వరకు వాళ్ళు యేసుప్రభు వారితో నడుస్తూనే వచ్చారు. కానీ ఎక్కడో ఒక చిన్న లోటు. ఎందుకు చేయలేకపోయారంటే ఎందుకంటే వారు పరిశుద్ధాత్మని ఇంకా అప్పటికి పొందుకోలేదు. ఎందుకంటే అపోస్తల కార్యం 1వ అధ్యాయం మనం చూసుకుంటే అక్కడ దేవుడు ఆరోహణం అయ్యేటప్పుడు అక్కడ ఒక మాట అంటారు, మీరు ఏమి చేయాలో పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు ఆయన తెలియజేస్తాడు, అప్పటి వరకు ఊరకుండు అంటారు. కానీ ఆ పరిశుద్ధాత్ముని కోసం వారు ఏం చేశారంటే మేడగదిలోకి వెళ్ళి అందరూ కూర్చున్నారు 11 మంది, అదే ఇన్కంప్లీట్ గా ఉన్నాం 12 మంది లేము అనుకున్నప్పుడు చీటీలు వేశారు. మత్తయ్య పేరు మీద చీటీ వచ్చింది. మళ్ళీ 12 మందిగా దేవుని శిష్యులుగా అక్కడ పూర్తయినట్టు కనపడి ప్రార్థన చేసినప్పుడు అగ్ని నాలుకల వల్ల వారి మీద దిగి వచ్చి అక్కడ అద్భుతంగా ఆశ్చర్య కార్యాలు చేసి మనం చూస్తాం. పేతురు అక్కడ ప్రసంగించినప్పుడు 3,000 మంది, తర్వాత మరుసటిసారి మళ్ళా ప్రకటించినప్పుడు 5,000 మంది. అంటే మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఎలీషా మీదకి ఆ దుప్పటి వచ్చినప్పుడు ఏలియా మీద ఉన్న ఆత్మ లేదా ఏలియా మీద ఉన్న పరిశుద్ధాత్ముడు ఎలీషా మీదకి దిగి వచ్చినట్టు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అదే విధంగా యేసుప్రభు ఆరోహణమైనప్పుడు అందరు మేడగదిలో కూర్చున్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్ముడు దిగి వచ్చారు. మనంతట మనం ఎప్పుడైతే అప్పగించుకుంటామో ఆయనకి, అంటే పరిశుద్ధాత్ముడు మన మీదకి వచ్చినప్పుడు మనం ఎప్పుడైతే ఆయనకి మనం అప్పగించుకుంటామో మనం ఏ రకంగా ప్రార్థన చేయాలి, ఎవరి కోసం ప్రార్థన చేయాలి, ఎలా ప్రార్థన చేయాలి, ఆ ప్రార్థనలకు జవాబు మనం ఎలా పొందుకోవాలి, ఆయనే మనలో ఉండి మన పక్షమున ఆయన ప్రార్థన చేసేవాడు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే ఎలీషాను చూసుకుంటే అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. ఏంటిదంటే ఎలీషా తిరిగి వెళ్తున్నాడు ఎక్కడికి, మళ్ళీ యోర్దానికి. అక్కడి నుంచే యోర్దాను అవతల ఒక 50 మంది ప్రవక్తలు అక్కడి నుంచి కనిపెడుతున్నారు. అదే ఇద్దరు వెళ్ళిన వారు ఒక్కడిగా వస్తున్నారు, ఏమవుతుందో చూద్దామని అక్కడి నుంచి కనిపెడుతున్నప్పుడు 15వ వచనంలో మనం చూసుకుంటే అక్కడ 2వ రాజులు 2వ అధ్యాయం 15వ వచనము, 2వ రాజులు 2వ అధ్యాయం 15వ వచనంలో చూసుకుంటే యెరికో దగ్గర నుండి కనిపెట్టుచుండిన ప్రవక్తల శిష్యులు అతన్ని చూచి ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్నదని చెప్పుకుని. ఎందుకు చెప్పుకున్నారు ఇక్కడ ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్నదని? ఎందుకు చెప్పుకున్నారంటే 14వ వచనంలో మనం చూసుకుంటే ఒంటి మీద నుండి క్రింద పడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి ఏలియా యొక్క దేవుడి అని యెహోవా ఎక్కడ ఉన్నాడని అతడు దుప్పటిని నీటి మీద కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతలి యొద్దకు నడిచిపోయాడు. అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందంటే ఇక్కడ వరకు ఎలీషా ఎక్కడ ప్రాక్టీస్ చేసినట్టు మనకు కనిపించలేదు. ప్రాక్టీస్ ఇన్ ది సెన్స్ ఏంటిదంటే యెహోవా నామం పేరట లేదంటే సైన్యములకు అధిపతి దేవుని పేరట ఒక అద్భుత కార్యము లేదా ఒక ప్రార్థన చేసే ఉంటారు, మనకు తెలియదు, కానీ పొందుపరచలేదు. ఎందుకంటే వాళ్ళ గురువు అక్కడ ఉన్నారు కాబట్టి మనోడు ఏం చేసినా సైలెంట్ క్యారెక్టర్. తన గురువు ఏం చెప్తే అది మనోడు పాటించాలి. ఎందుకంటే ఏలియాకి దేవునికి కనెక్షన్ ఉంది, ఏలియాకి ఎలీషాకి కనెక్షన్ ఉంది, కానీ ఏలియాకి దేవునికి డైరెక్ట్ కనెక్షన్ ఇంకా ఏర్పడలేదు. అక్కడ ఏంటంటే శిష్యుడుగా ఉన్నాడు కాబట్టి. మనం ఉదాహరణకు చూసుకుంటే సమూయేలు ఎప్పుడైతే ఏలీ దగ్గర ఉన్నాడో సమూయేలు ఏలీ చెప్పిందే చేశాడు. ఎందుకంటే ఏలీకి దేవునికి కనెక్షన్ ఉంది, ఏలీకి సమూయేలు కనెక్షన్, కానీ ఏలీకి దేవునికి ఇంకా డైరెక్ట్ కనెక్షన్ ఏర్పడలేదు. ఎప్పుడైతే సమూయేలుని దేవుడు పిలిచాడో అందుకే అర్థం కాక ఏలీ దగ్గర పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, అయ్యా పిలిచావా చిత్తగించు, ఎందుకంటే దేవుని యొక్క స్వరము అప్పటి వరకు వినలేదా. అలాగే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఎలీషా ఏలియా మాట విన్నాడు, ఏలియా దేవుని మాట విన్నాడు. సో ఎలీషా ఏలియా ఏం చెప్తే చేసుకుంటూ వచ్చాడు, కానీ డైరెక్ట్ గా తనంతట తాను ఏం చేయలేదు. ఇప్పుడు ఏంటిదంటే చెప్పాలంటే డైరెక్ట్ గా అక్కడ నుంచి ఉన్నాడు. ఏలియా ఏదైతే ఆ దుప్పటి వదిలేస్తారో లేదా పైనుంచి ఏలియా వెళ్ళేటప్పుడు దుప్పటి కింద పడేటప్పుడు ఎలీషా ఏదైతే పట్టుకున్నాడు దుప్పటి ఒక్కటే సహాయం ఉంది.
వచ్చాడు, నీటి ఎదురుగా వచ్చి నించున్నాడు. అట్నుంచి వచ్చేటప్పుడు ఏలియా ఉన్నాడు. ఏలియా దుప్పటి తీసుకొచ్చినమ్మంటే విడిపోయినాయి, నడుచుకుంటూ వచ్చారు. ఇప్పుడు తిరిగి వెళ్ళాలి. ఈసారి ఏలియా లేడు, కానీ ఏలియా దుప్పటి మాత్రం. ఇంకా ఆయన ఇప్పుడు ఏంటిదంటే ఆయన డైరెక్ట్ గా యుద్ధానికి వస్తున్నాడు. ఇప్పుడు చెప్పాలంటే సైన్యాధిపతి లేడు, సైన్యాధిపతిని దేవుడు తీసుకెళ్తాడు. ఇప్పుడు ఈయన సైన్యాధిపతి స్థితిలో ఉన్నాడు, ఒడ్డు నుంచి ఉన్నాడు. అటు నుంచి ప్రవక్తలు అందరు చూస్తున్నారు ఏం జరుగుతుందో చూద్దామని. ఏలియా లేడు, ఇంకా ఎలీషా ఒక్కడే ఉన్నాడు, ఏం జరుగుతుందో చూద్దాం అటు నుంచి చూస్తున్నారు. అయితే ఏలియా తీసుకున్నాడు, ఇన్ని రోజులు తన గురువుతో తిరిగిన రోజులన్నీ జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక్క పావు గంట లేదా ఒక గంట ముందు జరిగిన సన్నివేశాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఒకటే మాట అక్కడ వాడబడింది ఏంటిదంటే, ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడున్నాడని చెప్పి కొట్టాడు. అంటే ఏంటిదంటే ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్. ఇక్కడ వరకు ఏలియా చేస్తున్న కార్యములన్నీ ఆయన చూస్తున్నాడు. అక్కడ ఆయన ప్రాక్టికల్ గా ఏం చేయలేదు, జస్ట్ చూస్తూ వచ్చాడు ఆయన. కానీ ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ ఫస్ట్ టైం చేయాల్సి వచ్చింది, ధైర్యంగా చేయగలిగాడు. అది మనం నేర్చుకుంటాం. అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటిదంటే, మొదటి ప్రశ్నలో పిలుపుని అందుకున్నప్పుడు ఆయన చిత్తగించము, నేను ఇంటికి వెళ్ళి మా తల్లిదండ్రులకు చెప్పేసి వస్తాను. అంటే ఇహలోకపు బాధ్యతను నా మట్టుకు నేను తీర్చుకుని వస్తానని చెప్పి వెళ్ళి అక్కడ దేవుని స్తుతించి వధించి భోజనం చేసి వెంటనే ఏలియాని వెంబడించాడు. ఏలియా వెళ్తూ వచ్చిన కష్ట మార్గంలోనే ఆయన వెళ్తూ ఎక్కడ ఆయనను వదలకుండా ఆయనను పట్టుకుని అగ్నిరథములు సపరేట్ చేసేంత వరకు ఆయన హత్తుకుని ఉన్నాడు. ఆ మూమెంట్ లో ఏలియా ఒక ప్రశ్న అడిగాడు, ఏం కావాలనుకున్నావు? నేను వెళ్ళిపోతున్నాను, ఇంకా నీలో ఏదైనా తక్కువ ఉంది అనిపిస్తుందా, లేకపోతే నీకేమన్నా సహాయం కావాలని కోరుకుంటున్నావా చెప్పమన్నప్పుడు, అయ్యా నీ అంత ఓపిక కానీ లేకపోతే నీకున్నంత విశ్వాసం లేదా నీకున్నంత నిరీక్షణ నాకు లేదయ్యా. నీ మీద వచ్చినట్టు దేవుని ఆత్మ నా మీద వస్తే నేను మధ్యలో పడిపోతున్నాను, నీ మీద వచ్చినట్టు దేవుని ఆత్మ నా మీద వస్తే నేను సగం వరకు వెళ్ళి ఆగిపోతానేమో. పూర్తిగా ఎలాగైతే నువ్వు ఇశ్రాయేల్ రాజుని లేదా యూదా రాజులను నడిపించుకుంటూ వచ్చావో, ఎక్కడైతే పూర్తిగా దేవుని మీద ఆనుకుని ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ ఆగకుండా ముందుకు వెళ్ళగలిగావో, అంత మనోధైర్యము లేదా అంత విశ్వాసం, అంత నిరీక్షణ నాకు ఉండదేమో. అందుకని ఒక పాలు కాదు, దయచేసి నీ దేవుణ్ణి నా మీదకి 2 పాలు, నీ మీద ఉన్న ఆత్మ 2 పాలు నా మీద పంపిస్తే అప్పుడు సగంలో ఆగిపోకుండా కడవరకు ఆయనకి నేను నమ్మకంగా జీవించగలనేమో అని ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన జెన్యూన్ దేవునికి అనిపించింది. ఎందుకంటే అక్కడ ఏమంటాడంటే, నువ్వు అడిగిన చాలా కష్టం, ఎందుకంటే ఒక పాలు రావడమే కష్టం అనుకుంటే నువ్వు 2 పాలు అడిగావు, అదంత సులువు కాదు. అది వస్తా రాదా నాకు తెలియదు, కాకపోతే నేను వెళ్ళేటప్పుడు నేను కనపడితే ఆ 2 పాలు వచ్చిందని నేను నమ్ముతాను, నువ్వు నమ్మని చెప్పాడు అక్కడ ఎలీషాతో. మనం చూసుకుంటే ఎలీషా చేసిన అద్భుతాలు లేదా ఆయన చేసిన మనం జ్ఞాపకం చేసుకుంటే, అవును నిజముగా 2 పాల ఆత్మను ఆయన సంపాదించుకున్నట్టు మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఈ 2వ రాజుల గ్రంథం అన్ని చదువుకుంటూ వెళ్తే మనకి 2 ఉదాహరణలు మనకు కనిపిస్తాయి. ఏంటిదంటే, ఒకటి ఆయన ఒక విధవగా క్షమించాలి, అక్కడ ఒక స్త్రీ ఉంటది. తను ఏం చేస్తున్నట్టు ఎలీషాకి ఇంటి పైన ఒక గదిలో ఆయన కన్నా ఒక సపరేట్ ఒక గది ఏర్పాటు చేస్తారు. అక్కడ ఒక ఒక బల్ల, ఒక పీఠం అవన్నీ పెట్టి ఒక చిన్నగా ఆయన ఎప్పుడు వచ్చినా ఇంటికి వచ్చినా ఆయన సేద తీర్చడానికి పైన ఒక గదిని కట్టిస్తుంది ఆ స్త్రీ. కట్టించినప్పుడు ఆయన ఎప్పుడు అక్కడికి వచ్చి సేద తీరుతుండేవాడు. అయితే ఆయన శిష్యుని అడుగుతాడంట, అయ్యా ఆ స్త్రీకి ఏం కావాలో ఒకసారి కనుక్కో అన్నప్పుడు, ఆమె చాలా కాలం నుంచి ఆమె పిల్లలు లేరయ్యా అన్నప్పుడు ఆమెతో ఒక వాగ్దానం ఇస్తాడు, మరుసటి రోజున ఈ సమయం నీకు ఒక కుమారుడు పుడతాడని చెప్పి ఇస్తాడు. ఇచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ కుమారుడు అస్వస్థత పొందడం మనం చూస్తాము. అయితే ఆ కుమారుడు చనిపోతాడు. చనిపోయినప్పుడు ఆయన శిష్యుడు ఎలీషా దగ్గరకు వచ్చి చెప్తాడనమాట, ఆయన ఇలా చనిపోయాడు అన్నప్పుడు ఆయన వెళ్ళి ఆ కుమారు మీద పండుకొని ప్రార్థన చేసినప్పుడు కుమారుడు 7 మార్లు తుమ్మి
అక్కడ లేచినట్టు మనం జ్ఞాపకం చేస్తాం. ఇది జ్ఞాపకం చేసుకుంటే ఎలీషా ఎలా చేయగలిగాడన్న అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇలాంటిదే ఏలియా కూడా 17వ అధ్యాయం, అంటే ఎలీషాని పిలవక ముందే ఇలాంటిది ఒక సారెపాతు స్త్రీ విధవరాలి యొక్క కుమారుడు చనిపోయినప్పుడు ఇలాంటిదే ఏలియా కూడా ఒక అద్భుత కార్యం చేస్తారు. అప్పట్లో చనిపోయిన వాళ్ళని తిరిగి లేపడం అనేది చెప్పాలంటే ఒక అసాధారణమైనది. ఎక్కడ చాలా తక్కువ చోట్ల చూస్తాం మనం. యేసుప్రభు వచ్చిన తర్వాత కూడా చేశారు, కానీ ఆ చనిపోయినది తిరిగి లేపిన వారు కూడా కొంతమంది, కుష్టి వారిని, గుడ్డి వారిని, కుంటి వారిని, పక్షవాయువులు గారిని అనేక మందిని స్వస్థపరిచినట్టుంది. కానీ చనిపోయిన వారిని లేపింది కొంతమంది, వేళ్ల మీద మనం లెక్క పెట్టుకోవచ్చు. యాయీరు కుమార్తెని, తర్వాత విధవారిలో యొక్క కుమారుడిని, తర్వాత అధిపతి యొక్క కుమార్తెను చనిపోయిన వారిని లేపినట్టు మనం చూసుకోవచ్చు. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎలీషా ఆ చనిపోయిన కుమారుడిని బతికించారు. ఎలీషా చనిపోయిన తర్వాత ఆఖరిలో చూసుకుంటే, ఆయన చనిపోయిన తర్వాత ఆయనను తీసుకువెళ్ళి ఒక సమాధిలో పెడతారు. అంటే దేవుని యొక్క అద్భుత కార్యం. ఎలీషా చనిపోయిన సంవత్సరం తర్వాత, అంటే ఇంచుమించు అక్కడ బాడీ అంతా డికంపోజ్ అయిపోయి కేవలం ఎముకలు మాత్రం మిగిలి ఉండుంటాయి ఆ సమాధులు. అయితే ఎవరినో చనిపోయిన ఒక వ్యక్తిని తీసుకెళ్తూ ఏదో అక్కడ ఒక ఆపద వచ్చినప్పుడు అతన్ని ఆ సమాధి దగ్గర వదిలేసి పారిపోతారు అందరు. అయితే ఎప్పుడైతే చనిపోయిన వ్యక్తి ఎలీషా సమాధిని తగిలిన వెంటనే మనం అక్కడ జ్ఞాపకం చేసుకుంటే చనిపోయిన వ్యక్తి తిరిగి లేచాడు. అంటే అక్కడ గొప్పతనం ఎలీషా బాడీలో లేకపోతే ఎలీషా యొక్క ఆ కలేబరములో లేకపోతే ఎముకలు లేకపోతే ఆయన సమాధం కాదు. మనం జ్ఞాపకం చేసుకుంటే ఏంటిదంటే ఆయన చేసిన ప్రార్థన ఏంటిదంటే, దేవా నీ ఆత్మ 2 పాలు నా మీద కుమ్మరించు. అంటే అక్కడ పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆయన చనిపోయిన తర్వాత కూడా, అంటే ఆయన యొక్క ప్రెజెన్స్, ఆయన చేసిన ప్రార్థన ఆయన చుట్టూ ఎంతగా ఉందంటే, ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన సమాధిని ముట్టుకున్న వెంటనే అక్కడ చనిపోయిన వ్యక్తి కూడా తిరిగి లేచినట్టు మనం చూడవచ్చు. అదే విధంగా పౌలు గాని, పేతురు గాని అపోస్తలులందరూ మనం చూసుకుంటే అనేక సార్లు చూసాము. మన చర్చ్ లో కూడా పాస్టర్ చాలా సార్లు చెప్పారు మనకి, వాళ్ళు అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు వారి నీడలు పడి స్వస్థత పొందిన వారి నీడలు పడి ఇంకా అద్భుత కార్యములు జరిగినవి మనం చూస్తుంటాం. అనేక అపోస్తల కార్యం మొత్తం చదువుకుంటూ వస్తే చాలా పౌలు ఐదుకు పైనుంచి కింద పడుతున్నప్పుడు, చనిపోయారని అందరూ ఆందోళన పడి కంగారు పడుతున్నప్పుడు తిరిగి దేవుని యొక్క అంటే దేవుని ప్రార్థన చేసి తిరిగి ఆయనలో ప్రాణం పోయడం అనేది మనం ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటే వారంతటి వారు సంపాదించుకున్నది కాదని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటిదంటే, ఆ ప్రార్థన శక్తి ఎప్పుడైతే మనం ఏలియాతో ఎలీషా ఎలాగైతే అంటగట్టుబడి ఉన్నారో, లేదా శిష్యులు యేసు ప్రభువాన్ని ఎలాగైతే ఆనుకొని ఉన్నారో, పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు పరిశుద్ధాత్మని ఎలాగైతే ఆనుకొని ఉన్నారో వారు అద్భుత కార్యములు చేయగలిగారు. మనం కూడా ఈరోజు నేర్చుకోవాల్సింది లేదా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటిదంటే, మనము ప్రార్థన ఎలా చేస్తున్నాం అనేది దేవుని యొక్క మొదటి ప్రశ్న మనకి ఈరోజు. అంటే ఒకటి ఏంటిదంటే, దేవుణ్ణి ఆనుకుని దేవునితో పాటు నడుస్తూ దేవుణ్ణి అడుగుతున్నామా, లేదా మనకు సమయం వచ్చినప్పుడు మన పనులు మనం చేసుకుంటూ అరే దేవుని సమయం వచ్చింది కదా అని దేవుని దగ్గరకు వచ్చి దేవుణ్ణి అడుగుతున్నామా అనేదో దేవుడు మనం మీద ఉంచిన పెద్ద ప్రశ్న. అందరి మీద, నా మీద మరి ముఖ్యంగా దేవుడు ఉంచిన పెద్ద. ఎందుకంటే మీకు అందరితో దేవుడు ఈ వాక్యము కేవలం ఈ యొక్క 20 నిమిషాలు లేదా ఉదయకాలం మీతో మాట్లాడుతున్నాడు. ఇదే ఎలీషా గురించి దేవుడి నుంచి నాతో ఒక 3 వారాల నుంచి మాట్లాడుతున్నాడు. అంటే నా త్రోవ ఎలా ఉందో 3 వారాల నుంచి దేవుడు నన్ను పరిశీలన చేసుకోమని మాట్లాడుతూ దేవుడు నాకు అధిక సమయం ఇచ్చాడు. మీకు కేవలం 1 గంట మాత్రం ఇచ్చినట్టున్నారు. అంటే ఎలీషా గురించి తెలుసుకుని మీ ప్రార్థన జీవితం, మీ అడుగుజాడలు ఎలా ఉన్నాయో అని ఒక 1 గంట, కానీ నాకు మాత్రం 3 వారాలు 1 గంట.
నేను సరి చేసుకోవాల్సింది ఇంకా చాలా ఎక్కువ. ఉదాహరణ తీసుకుంటే ఉదయకాల ప్రార్థన. ఎన్నిసార్లు ఎప్పుడో ఒక నెల రోజులకో లేకపోతే ఒక 45 రోజులకు ఒకసారి చెప్పాలంటే ఈ రోజు వాక్యం చెప్పడానికి చాలా గిల్ట్గా ఉంది. ఎందుకంటే నాకంటే సీనియర్స్ అంటే ఉదయకాల ఆరాధన మిస్ అవ్వకుండా రెగ్యులర్ గా ఎంతో మంది సుబ్బారావు గారు అంకుల్ చెప్తుంటారు 28 నుంచి 33 మంది పేర్లు. వాళ్ళకి చెప్పడానికి అర్హత లేదు. నాకు చెప్పాలి, అర్హత లేనిది. కానీ అంటే అది గిల్ట్ నాకుంది చాలా. ఎందుకంటే ఉదయకాల ఆరాధన నేను ఎన్నిసార్లు వస్తున్నాను అన్న ప్రశ్న. ఇప్పుడు నేనే ప్రార్థన చేస్తే దేవుడు నా ప్రార్థన అంగీకరిస్తారా? ఎందుకంటే రోజు 4:30-5 నువ్వు ఏం చేస్తున్నావు అన్న ప్రశ్న దేవుడిని ఆమోదిస్తే నా దగ్గర సమాధానం ఏముంటది? ఈ రోజు దేవుడు నాకు ఒక అంశం ఇచ్చి అంశం మీద ప్రార్థన చేయమన్నప్పుడు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఒకవేళ దేవుడు నా మీద ఉంచిన ప్రశ్న 5-6 గత వారం రోజుల్లో 5-6కి నీకు ఇచ్చిన అంశం మీద నువ్వు ఎందుకు ప్రార్థన చేయలేకపోయావు, లేదా 3 వారాల నుంచి నేను హెచ్చరిస్తున్నా నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావు అన్న ప్రశ్న నా మీద ఉంచితే నేనేం సమాధానం చెప్పగలను అనేది. అంటే ప్రతి ఒక్కళ్ళు అలా ప్రశ్న వేసుకోవాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు, సరి చేసుకోవడానికి. ఎందుకంటే మనం అడిగేది దేవుడు 1 కాదు 2 పాళ్ళు. మనం ఎవరి గురించి ప్రార్థన చేస్తే వారికి స్వస్థతతో పాటు అధికమైన కృప అనుగ్రహించడానికి దేవుడు రెడీగా ఉన్నాడు, లేదా మనకిచ్చిన అంశంని అధికంగా ఆశీర్వదించడానికి దేవుడు రెడీగా ఉన్నాడని దేవుడు మనతో మాట్లాడు. కానీ మన నడవడి, మన యొక్క ఆనుకున్నాం అంటే విశ్వాసం. ఇక్కడ మన జ్ఞాపకం చేసుకుంటే ఎలీషాను 3 చోట్ల ఆగిపోమని చెప్పారు. కానీ ఎలీషా ఆగిపోవడానికి ఇష్టపడలేదు. నేను నీతోనే వస్తాను, నేను పొందుకోవాల్సింది పొందుకునేంత వరకు నేను వదలను. ఏమో గిల్గాల్లోనే ఏలియా ఒకవేళ ప్రశ్న అడిగి ఉంటే నీకేం కావాలి అని అడుగుంటే అక్కడ ఆగిపోయాడేమో. ఇంకా ప్రశ్న రాలేదు. గిల్గాల్లో ఎరికోకు వెళ్ళాడు, ఎరికో దగ్గర కూడా ప్రశ్న రాలేదు. యోర్దానికి వెళ్ళాడు, యోర్దాన్ దగ్గర ప్రశ్న రాలేదు. ఎప్పుడైతే అగ్ని రథములు వేరు చేశాయో అప్పుడు వచ్చింది ప్రశ్న. అంటే వేరు చేసేంత వరకు ఆఖరి క్షణం వరకు ఏలియాను అంటుకుని ఏలియానే చూస్తున్నాడు ఎలీషా. ఎందుకంటే అప్పటి వరకు అగ్నిరథములను ఎలీషా చూడలేదు. అప్పటి వరకు దేవుని యొక్క ప్రసన్నతను, దేవుని యొక్క ఔన్నత్యమును డైరెక్ట్ గా రుచి చూడలేదు. అది ఏలియా చేస్తూ వచ్చాడు, అది ఎలీషా చూశాడు, ఆ రుచిని చూశాడు. అందుకే నేను కూడా రుచి పొందాలంటే రుచి పొందిన వారితోనే కలిసి ఉండాలని. అందుకే యాకోబు అంకుల్ చాలాసార్లు చెప్తుంటారు, ఏమనంటారంటే సహవాసంలో ఉంటేనే మనము అది పొందుకోగలం, సహవాసంలో నుంచి పక్కకు అనేక మార్లు వాక్యం చెప్పారు ఆయన. కంచెల నుంచి బయటికి రాకూడదని. అంతే కదండి, దేవుడు వేసిన కంచెల నుంచి మనం బయటకు వస్తే మనం ఇచ్చే ఫలాలు కారు ఫలాలుగా ఉంటాయి. మనం ఇచ్చే ఫలాలు తీయగా ఉండవు. తీయగా ఉండవు అంటే ఇతరుల కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు ఆ ఇతరులు పొందుకోలేకపోతున్నారు. ఎందుకంటే మన ఫలాలను బట్టి ఎందుకంటే మనం కంచెల నుంచి బయటకు వచ్చాం. ఈ రోజు దేవుడు మనకి జ్ఞాపకం చేస్తుంది, లేదా దేవుడు మనతో మాట్లాడుతున్నది ఒకటి ఏంటిదంటే, మనం అడిగిన దానికి దేవుడు 2 పాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. ఒకటి ఏంటిదంటే ఆయనను ఆనుకుని ఉండాలి. ఆయన నేను ఇస్తాను అనేంత వరకు ఓర్పుగా ఆనుకుని ఉండాలి. ఆయన ఇస్తాను లేదా ఏం కావాలని అడిగినప్పుడు మనం ఏది అడిగితే అది ఎంత కష్టమైనా సరే మన పూర్వీకులు పొందుకోలేనిది కూడా మనం అడిగిన దేవుడు ఇవ్వడానికి రెడీ ఉన్నారు. కాకపోతే ఏంటిదంటే ఆయన ఆనుకుని ఆయన చెప్పేంత వరకు, అంటే ఆయన అడిగేంత వరకు వేచి ఉండడం. దేవుడు మనతో ఎప్పుడు మాట్లాడితే మనకు తెలియదు. మాట్లాడేంత వరకు మనం వేచి ఉంటే ఆయన ప్రశ్నను మనం విన్నమంటేనే మనం అడిగింది ఆయన ఎంత కష్టతరమైన ఇవ్వగలడు. రెండోది ఆయన ఇచ్చిన తర్వాత మనం ప్రాక్టీస్ లో ఎలా పెడతాం అన్నది దేవుడు మనతో మాట్లాడారు. రెండోది ఏంటిదంటే ఎప్పుడైతే ఆ దుప్పటి ఆయన మీదకి వచ్చినప్పుడు ఏలియా చేసిందే ఎలీషా కూడా చేశారండి. అక్కడ మళ్ళీ కంగారు పడిపోయినట్లు లేదా ఏం చేయాలి అయోమయంగా మోకరించి ప్రార్థన చేసినట్టు ఎక్కడ లేదు. ఎప్పుడైతే పొందుకున్నాడో ఆయనకు ధైర్యం వచ్చింది, పట్టుకున్నాడు. ఏలియా దేవుడైన యెహోవా ఎక్కడ అని చెప్పి ఆ దుప్పటిని నీటి మీద కొట్టాడు. అంటే విశ్వాసంతో కొట్టాడు కాబట్టి ఆ నీళ్లు వేరుపడ్డాయి.
ఆ దుప్పట్లో శక్తి ఉందంటే ఆ దుప్పట్లో శక్తి లేదు. ఆయన చేసిన ప్రార్థనలో ఇద్దరంగా వచ్చాం మేము, నేను ఒక్కడిగా వెళ్తున్నాను, నిన్ను నువ్వు కనపరుచుకో అని చెప్పి ఆ దుప్పటిని కొట్టినప్పుడు దేవుడు తనను తాను కనపరుచుకున్నాడు. అక్కడి నుంచి మనం చూసుకుంటే ఎన్నో అద్భుత కార్యాలు ఎలీషా, ఒకటి కాదు రెండు కాదు, చాలా అద్భుత కార్యాలు. నీళ్లు బాగాలేదని అక్కడ చెప్పినప్పుడు ఆ నీళ్ళని బాగు చేసినట్టు మనం చూడొచ్చు అక్కడ. తర్వాత ఆయన్ని వెక్కిరించినప్పుడు 40 మంది దగ్గర 30 మంది పిల్లల్ని 40 మంది పిల్లల్ని 2 ఆడు ఎలుగు బండ్లు చంపేసినట్టు. ఇంక ఇలా చూసుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. అంటే ఆ అగ్నిరథములు డైరెక్ట్ గా చూసినట్టు ఆయన శిష్యులు చూడలేకపోయారు. తర్వాత నయమాన్ని బాగు చేసిన రీతి కానీ, లేదంటే గొడ్డలు పడిపోయినప్పుడు అది ఆకు వేస్తే తేలడము, అంటే ఇవన్నీ చూసుకుంటే మనము ఎవరు సర్వసాధారణంగా చేసేవి కాదు. అవన్నీ ఎలా చేయగలిగాడంటే ఆయన ఉపయోగించిన 3 ప్రార్థనలని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఒకటేమో దేవుడు పిలిచినప్పుడు దేవుని స్తుతించి బయలుదేరాడు ఏలియా నుండి. రెండవది ఏలియాని హత్తుకుని ఉన్నాడు. ఎప్పుడైతే ఏలి అవకాశం ఇచ్చాడో ఆయన అద్భుతమైన ప్రార్థన ఏంటంటే, నీ మీద ఉన్న ఆత్మను 2 పాళ్ళు నా మీదకి వచ్చేలాగా దయచేయమని ఆయన ప్రార్థన చేసినప్పుడు దేవుడు అదే రీతికి ఇచ్చాడు. మూడోది ఇచ్చిన దాన్ని ఆయన ఎక్కడ వ్యర్థం చేసినట్టు మనం చూడలేదు. చనిపోయేంత వరకు కూడా దేవుని మహిమార్థమే వాడాడు. మరి ముఖ్యంగా ఎక్కడ పానిక్ అవ్వకుండా ఏలియా ఏదైతే చేశాడో అదే పని యోర్దాను కొట్టి బయటకు వచ్చి, ఎందుకంటే అది చేయడం వల్ల అక్కడ ఎదురుగా 50 మంది దేవుని ఆత్మ గల శిష్యులు, ఎవరో కాదు, ఎవరో శిష్యులు అంటే అనుకోవచ్చు. అక్కడ ఏమని ఉంటుంది, దేవుని ఆత్మ వారి మీద ఉంటారు, ప్రవక్తలు, దేవుని ఆత్మ కలిగిన ప్రవక్తలు. వారు చూసి అమ్మో నిజంగా ఏలియా యొక్క ఆత్మ మీద వాళ్ళు ఒక పాలే ఉంది అనుకున్నారు. కానీ తర్వాత ఆయన చేసిన కార్యములను బట్టి 2 పాలు ఉందని వారు కూడా తెలుసుకుని ఉంటారు. దేవుడు మనం ఈ రోజు అడిగే ప్రార్థనలన్నిటినీ అంగీకరించడమే కాకుండా దానికి సమాధానం ఇవ్వడమే కాకుండా 2 పాళ్ళు మనకు సమాధానం ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. మన నడవడికను మనం సరి చేసుకుంటూ దేవుని మీద ఆధారపడి